హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ రీచ్ అవుతుంది. ఇక T20 ప్రపంచ కప్ హై వోల్టేజ్ యుద్ధానికి సిద్ధమైంది. ఆదివారం న్యూయార్క్లో నాసా కంట్రీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ పైన గెలిచి వస్తుంది. మరోవైపు పాకిస్తాన్ పసుకునమైనటువంటి యూఎస్ఏ పైన ఓడి వస్తుంది. చాలా డిజాస్టర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అక్కడ పాకిస్తాన్ దగ్గర నుంచి వెళ్ళి. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా వాళ్ళు కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్కి పిచ్ రిపోర్ట్ మనం ఒకసారి చూసుకుంటే నాసా కంట్రీ స్టేడియంలో మనకు జరగబోతుంది కాబట్టి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మాత్రం చాలా డేంజరస్గా కనబడుతుంది. పిచ్ మాత్రం చాలా సాఫ్ట్గా కనబడుతుంది. రీసెంట్గా జరుగుతున్న సౌత్ ఆఫ్రికా వర్సెస్ అక్కడ నెదర్లాండ్స్ మ్యాచ్లో కూడా పిచ్ అయితే చాలా ఘోరంగా వివరిస్తుంది. కాబట్టి మరి పేసర్లకు మాత్రం చాలా హెల్ప్ అయితే ఉండబోతుంది ఇనిషియల్గా మాత్రం. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 7 మ్యాచ్లో 6 టీమిండియా గెలిచింది. 1 మ్యాచ్ మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా వన్ సైడ్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు అక్కడ టీమిండియా దగ్గర నుంచి. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఖచ్చితంగా మరి అక్కడ మరి గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మన టీమిండియాకి. ఎందుకంటే మరి రీసెంట్ ఫామ్ చూసినా అని క్వాలిటీ ప్లేయర్స్ అయితే మన దగ్గర ఉన్నారు. ఇక టాప్ 4 అండ్ బాటమ్ 4 రాణిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచే అవకాశం అయితే 100% మనకు కనబడుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో రాణిస్తే అండ్ బౌలింగ్లో బుమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్ లేదా ఇంకొక స్పిన్నర్ అయినా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్కి ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడ రీసెంట్గా మనం చూసుకుంటే మరి అక్కడ ఇంజూర్ అయింది అక్కడ రోహిత్ శర్మకి నెట్స్లో. కాబట్టి మరి తను ఆడడా అనేది ఇంకా బిగ్గెస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఇక అక్కడ రూమర్స్ ప్రకారం చూసుకుంటే మరి పెద్ద దెబ్బే దాకిందని చెప్పుకోవచ్చు అక్కడ బొటన వేలికైతే. మరి చూడాలి మరి కోలుకుంటే గిట్ట ఖచ్చితంగా 100% ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆడతాడు. లేదంటే టీమిండియాకి అయితే బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు ఇతను లేకపోతే గిట్ట. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ చూసుకుంటే మరి విరాట్ కోహ్లీ కూడా మరి రీసెంట్గా చూసుకుంటే మరి చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. గత ఐపీఎల్లో మనం చూసినాక ఓపెనర్గా వచ్చిండు, సెంచరీల మీద సెంచరీలు కొట్టిండు, ఆరెంజ్ కప్ కూడా గెలుచుకున్నాడు మంచి యావరేజ్తో, మంచి స్ట్రైక్ రేట్తోని. ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ ఉంటుంది టీమిండియాకి అయితే. ఇక పాకిస్తాన్ మీద మనకు తెలుసుగా ఏ విధంగా రికార్డు ఉందో విరాట్ కోహ్లీకి. మరోసారి అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 3లో చూసుకుంటే రిషబ్ పంత్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో మనం చూసినాక ఏ విధంగా నాకు ఆడుతున్నాడో. అందరూ ఒక పిచ్ మీద ఆడితే ఇతను ఒక డిఫరెంట్ పిచ్ మీద ఆడినట్టు అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ ఉంటుంది రిషబ్ పంత్ దగ్గర నుంచి వెళ్ళి. ఇక నెంబర్ 4లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ గురించి మనందరూ తెలిసిందే. అటున్నది ఇటు దింపుతాడు ఒకటే ఓవర్ ఇవ్వాలి ఇతనికైతే. మరి అటున్న మ్యాచ్ను ఇటైతే దింపుతాడు. కాబట్టి మరి ఈ మ్యాచ్ అలాంటి నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. అలాంటి అనర్థక షాట్స్ ఇంకా రావాలని మనందరం కోరుకుందాం. లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన అని ఈ మ్యాచ్లో నాకు వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే శివన్ దూబే దగ్గర నుంచి ఇది ఇంకా మనకి రాలేదు. ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక బౌలింగ్లో కూడా కొన్ని ఓవర్లు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పేసర్ల గిట్ట బాగా హెల్ప్ ఉంటే గిట్ట ఖచ్చితంగా ఓవర్లు అయితే వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా మనం చూసినాక 2 మ్యాచ్లో కూడా మరి వార్మప్ మ్యాచ్లో అయితే బౌలింగ్లో మంచిగా రాణించిండు, బ్యాటింగ్లో మంచిగా రాణించిండు. ఇక ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఐర్లాండ్ పైన బౌలింగ్లో ముఖ్యంగా ఏ విధంగా రాణించిండు, 3 వికెట్లు తీసుకున్నాడు క్రూషియల్ అక్కడ. ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్లో ఒకటే ఓవర్ వేసిండు, 7 రన్లు అయితే ఇచ్చిండు. మరి డీసెంట్గా రాణించని చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ గిట్ట ఎక్కువ ఓవర్స్ గిట్ట ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి అయితే వికెట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోను అక్కడ పిచ్ కూడా కొంచెం స్లో అవుతుంది కాబట్టి స్పిన్నర్లు కూడా అక్కడ గ్రిప్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 8లో చూసుకుంటే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో ఒక ఓవర్ ఇచ్చిండు, 3 రన్లు మాత్రం ఇచ్చిండు, ఒక క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు. మరి ఇతను ఆడిస్తారా లేదంటే అక్కడ కుల్దీప్ యాదవ్ వైపు వెళ్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ గిట్ట అక్షర్ పటేల్ ఆడితే మనకు బెనిఫిట్ ఏంటంటే అక్కడ నెంబర్ 8 బ్యాటింగ్ ఉంటుంది. కుల్దీప్ యాదవ్ ఆడితే మాత్రం మనకి నెంబర్ 7 రకనే బ్యాటింగ్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి అక్కడ పాకిస్తాన్లో అక్కడ లెఫ్ట్ హ్యాండ్ అయితే ఉన్నాడు, అక్కడ ఫాకర్ జామల్ లాంటి ప్లేయర్ ఉన్నాడు కాబట్టి మరి కుల్దీప్ యాదవ్తో వెళ్తారా లేదంటే అక్షర్ పటేల్తో వెళ్తారా అనేది చూడాలి. ఇక నెంబర్ 9లో చూసుకుంటే మరి అక్కడ బుమ్రా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా బౌలింగ్ వేసిండు, 3 ఓవర్లు వేసిండు, ఒక మీడియం ఓవర్ వేసిండు, 6 రన్లు మాత్రం ఇచ్చిండు, 2 క్రూషియల్ వికెట్లు తీసుకున్నాడు, 2 ఎకానమీతో ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కొట్టిండు. ఈ మ్యాచ్లో కూడా అలాంటి బౌలింగ్ స్పెల్ రావాలని మనం అందరం కోరుకుందాం. మరి తెలుసు బుమ్రా గురించి ఒకటే ఓవర్లో మూమెంట్ మొత్తం తీసుకొస్తారు మనకైతే. ఇక నెంబర్ 10లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. లాస్ట్ వరల్డ్ కప్లో మనం చూసినాక ఏ విధంగా బౌలింగ్ వేసిండో ఎగనెస్ట్ పాకిస్తాన్. అలాంటి స్పెల్ ఇక్కడ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది.
అండ్ రీసెంట్గా చూసుకున్నామని మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. వార్మప్ మ్యాచ్లో మంచిగా వేసిండు, లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా వేసిండు, 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక నెంబర్ 11లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ దగ్గర నుంచి కొంచెం వికెట్లు అయితే మనకి తక్కువ కనబడుతున్నాయి. ఈ ఎకనామికల్ వేస్తున్నావు అని వికెట్ల కాలంలో అయితే కొన్ని తక్కువ వికెట్లు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్లో కొన్ని ఎక్కువ వికెట్లు తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివన్ దుబే, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఇక చూడాలి మరి ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని ఎటు చూసినా మాత్రం చాలా డేంజరస్గా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక మరోవైపు పాకిస్తాన్ చూసుకుంటే మరి పాకిస్తాన్ అయితే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. పసుకున అయినటువంటి యూఎస్ఏ పైన ఓడిపోయి వస్తున్నారు. బ్యాటింగ్ కానీ బౌలింగ్లోని చాలా డిజాస్టర్ ఫామ్ అయితే మనకు కనబడ్డది ఫస్ట్ మ్యాచ్లో. ఖచ్చితంగా మరి ఘోరంగా ఆడిలని చెప్పుకోవచ్చు. పసుకున అయినటువంటి యూఎస్ఏ పైన ఓడిపోయి వస్తున్నారు. ఇక రిజ్వాన్ 9 కొట్టిండు, బాబర్ అజ్వాన్ 44 కొట్టిండు. అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే మరి ఓడిఐలో కూడా అది వనికి రాదు. ఇయ్యాల రేపైతే 102 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది. ఉస్మాన్ ఖాన్ 3 కొట్టిండు, ఫాకర్ జవాన్ 11 కొట్టిండు 7 బాల్లలో. సాదబ్ ఖాన్ ఒక్కడే మనకు అక్కడ మంచిగా కనబడుతుంది నెంబర్స్ అనేది. 40 కొట్టిండు 25 బాల్స్లో 160 స్ట్రైక్ రేట్తోని. ఇక ఆజమ్ ఖాన్ డక్ అవుట్ అయ్యిండు. ఇఫ్తిఖార్ అహ్మద్ 18 కొట్టిండు 14 బాల్లో 128 స్ట్రైక్ రేట్తో. ఇక షాహిన్ షా లాస్ట్లో వచ్చి కొంచెం మంచిగా రాణించిండు, 23 కొట్టిండు 16 బాల్లో. బౌలింగ్లో మాత్రం చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు. వికెట్లు కూడా తీయలేకపోయిండు. మహమ్మద్ అమీర్ ఒక వికెట్ తీసిండు, నాసిమ్ షా ఒక వికెట్ తీసిండు, హరీష్ రాఫ్ ఒక వికెట్ తీసిండు. చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మాత్రం చాలా పూర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో షాదాబ్ ఖాన్ 3 ఓవర్లు వేసిన 20 రన్లు అయితే ఇచ్చిండు 9 ఎకనమీతో, దట్టు ఆ వికెట్లో. ఇక ఫైనల్లో ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూసుకుంటే బాబర్ అజమ్ అండ్ మొహమ్మద్ రిజ్వాన్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో ఉస్మాన్ ఖాన్, నెంబర్ 4లో ఫాకర్ జమాన్, నెంబర్ 5లో ఇఫ్తిఖార్ అహ్మద్, నెంబర్ 6లో సాదబ్ ఖాన్, నెంబర్ 7లో ఇమ్మద్ వాసిం, నెంబర్ 8లో షాహిన్ షా అఫ్రిది, నెంబర్ 9లో నసీమ్ షా, నెంబర్ 10లో మొహమ్మద్ అమీర్, నెంబర్ 11లో హరీష్ రాఫ్. ఇక అక్కడ చూసుకుంటే మనం అక్కడ ఆజమ్ ఖాన్ ప్లేస్లో అక్కడ ఇమ్మద్ వాసింకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఓవరాల్లో చూసుకుంటే బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా పూర్గా కనబడుతుంది. బట్ అక్కడ చూసుకుంటే మన టీంనే మాత్రం ఏమాత్రం కూడా వీళ్ళనైతే తక్కువ అంచనా వేయరాదు. అక్కడ మనం చూసుకుంటే టాస్ కూడా కీలక రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట టాస్కి వెళ్తే ఖచ్చితంగా మరి అక్కడ ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ ఇన్సియల్ మాత్రం చాలా పేసర్లకైతే హెల్ప్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి టాస్ గిట్ట గెలిస్తే మరి అక్కడ ఫీల్డింగ్ తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు అక్కడ రోహిత్ శర్మకి అయితే ఇంజూరీ అయింది అక్కడ నెట్స్లో. కాబట్టి మరి తిను 100% ఫిట్గా ఉంటూ ఆడతాడు, లేదంటే కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పెద్దగానే తాకిందంట అక్కడ మరి బొట్టన వీళ్ళకైతే. మరి చూడాలి, మరి కోలుకోవాలని మనందరం కోరుకుందాం మ్యాచ్ టైం వరకు. ఇక ఎందుకంటే మరి రోహిత్ శర్మ లేకపోతే గిట్ట జైస్వాల్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతాడు విరాట్ కోహ్లీతోని. అండ్ హార్దిక్ పాండ్యా అయితే టీంని అయితే లీడ్ చేస్తాడు. బట్ అక్కడ మనం చూసుకుంటే మరి హై ప్రెజర్ గేమ్ బట్టి మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ రోహిత్ శర్మ మాత్రం కోలుకొని మ్యాచ్ను లీడ్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి క్రూషియల్ హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు. కాబట్టి ఖచ్చితంగా మరి రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడాలని అందరం కోరుకుందాం. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా